భూత భవిష్యత్ వర్తమానాలకు పునాదిగా నిలిచే ఏకైక కళారూపం నాటకమని, దీనిని ప్రజలు ఆదరించడంతో పాటు ప్రభుత్వం కూడా ప్రోత్సహించాలని నాటక కళాకారులు కెర్ల పుల్లారావు పేర్కొన్నారు. రమణీపేట ఏపీఐసి కాలనీలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రపంచ రంగస్థల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేడు నాటక రంగం ఆధునికతను సంతరించుకుంటూ సామాజిక రాజకీయ సమస్యలను సార్వజనికంగా రచిస్తూ సమగ్రంగా చూపించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. కళాకారిణి పక్కి మణిబాల మాట్లాడుతూ, తాను 32 సంవత్సరాలుగా నాటకాల్లో నటిస్తున్నానని అన్నారు. విశ్రాంత ఉపాధ్యాయులు నిమ్మకాయల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ప్రతి నాటక ప్రదర్శన నిత్య నూతనమని, అదే నాటకం యొక్క గొప్పతనమని అన్నారు. అనంతరం అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో నాటకరంగ కళాకారులు పుల్లారావు, మణిబాల, పేరు సత్యనారాయణ, ఎడవల్లి వాసుదేవుడను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చిన్న అప్పాజీ, కాలధన్ రాజు, పైడ రవి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి జి కృష్ణమోహన్, రేలంగి బాపిరాజు, రాజా, ఎడవల్లి కృష్ణ, అడబాల సత్యనారాయణ, రాఘవరావు, సత్యనారాయణ చౌదరి, చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు నాటకాలు వచ్చినవి ఎక్కువ. ఇప్పుడు నాటకాలు అప్పుడులో కథ ఉండేది, హాస్యం ఉండేది, అన్ని రకాల వైవిధ్యాలు ఉండేవి. అప్పుడు ఒక హీరోయిన్ని నిలుపుకోవాలంటే చాలా ప్రయాసం అడిగే పరిస్థితి ఉండేది. చాలా కష్టపడడం ఆ రోజులు వేరు. ఇప్పుడంతా ఒక 6 నెలలు పెడితేనే ఒక నాటకం అయ్యేది కదా. ఇప్పుడు ఒక 4-2 నెలలు ట్రైనింగ్స్ ఉన్నారు కాబట్టి అంతా ముందుకు వస్తున్నారు కాబట్టి ఇప్పుడు సింపుల్గా ఒక 40 నిమిషాల్లో కానీ అరగంట గంటలో ఒక మెసేజ్ ఓరియంటేషన్, సింపుల్ సమాజానికి కావాల్సిన మెసేజ్ ఓరియంటేషన్ నాటకాలు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు చాలా కొంచెం టెక్నాలజీ పెరిగింది కాబట్టి కొంచెం సులువైన పద్ధతులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సవినాశంగా దొంగపనుకుంటున్నాం. ఏప్రిల్ 16 తెలుగు నాటక దినోత్సవం కూడా రోజున కూడా వారు చేస్తారు. వారికి అలవాటు ఉంది. అలాగే బోర్డు క్లబ్లో కూడా చేస్తారట, మనకు తెలిసింది. వీరికి మీ అందరికీ కూడా ఇక్కడికి వచ్చారంటే కళ ఏంది ఎంతో కొంత ఉండబట్టే. రెండోది అందరూ కూడా వినటంలో కళ అందరిలోనూ ఉంటుందండి. మేము కళాకారులు అనిపించుకున్నామంటే మాలో ఆ నటరాజు బయటికి కనబడుతున్నాడు, మీలో అంతర్గతంగా ఉన్నాడు. ప్రయత్నం చేస్తే ప్రతి ఒక్కరూ పాడగలరు, ప్రతి ఒక్కరూ నటించగలరు. జీవితంలో మనం నటిస్తున్నాం, మనం అందరం ఆర్టిస్టులమే, మనం అందరం పాత్రధారులమే. నడిపించేవాడంటూ భగవంతుడు ఒకడు ఉన్నాడు అంతే. మనం అందరం పాత్రధారమే. మనం ఇప్పుడు కోపం పడుతున్నాం, అది నటనే. అలాగే నవ్వుతున్నాం, నటనే. ఎదుటి వాళ్ళని ఏడిపిస్తున్నాం, నటనే. గొడవ పెట్టుకుంటున్నాం, గట్టిగా కేకలేస్తున్నాం, అది నటనే. అవే చూపిస్తున్నాం మేము నాటకంలో. తప్పకుండా మిమ్మల్ని ప్రమోట్ చేస్తున్నామన్నారు. అది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ముందు మొన్న సంవత్సరం జనలబాడీలో కూడా నన్ను ఎగ్జిక్యూటివ్ మెంబర్గా కూడా ప్రమోట్ చేశారు. వారికి, మా సంస్థ వారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ అడబా సంస్థ కళారంగాన్ని కూడా ఇంత ప్రోత్సాహంతో మార్చి 27 ప్రపంచ నాటక దినోత్సవం ఇంత అద్భుతంగా ప్రతి చోట జరుపుతున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ ఇక్కడ మాత్రం ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం తీసుకొచ్చి కళాకారుల్ని సత్కరించి సన్మానించి చక్కటి వేడుకగా జరిపిస్తున్నారు. వారికి నేను మరొకసారి కళాభివందనం తెలియజేస్తున్నాను. ఇంతటి మహోన్నతమైన మనసు ఇచ్చినందుకు వారికి ఈ కళారంగం ఇంకా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను.